సార్ టైం 9 కావస్తుంది. విక్రమ్ రాథోడ్ వచ్చి మీ గోడౌన్లని కొలగొడతానంటున్నాడు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? కాదా? బాబుజీ ఏం చేస్తాడో మీరు చూడండి, జనానికి చూపించండి. 9 అయింది. రా రా 9:30 అయ్యింది. ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? 11:30 అయ్యింది. కహారేవో పోలీస్ వాళ్ళ మన జనాన్ని చూసి భయంతో లాకప్ లో కూర్చున్నాడు. వాడు కూకునే టైపు కాదు, మహా జింతాత్తుగాడు. ఫోను. ఎరా బాబుజీ, ఎక్కడ నీ గొడౌన్స్? పొద్దున్నుంచి అడ్రస్ దొరక ఈది తిరిగేస్తానే అన్నట్టు రే. దారిలో వస్తుంటే ఇక్కడ బావోజీ లిక్కర్ ఫ్యాక్టరీ అని కనిపించిందిరా. బోరు కొట్టి దాన్ని లేపేశాను. సర్లే, ఇలాంటి చిన్న చిన్న జరుగుతుంటే పట్టించుకోకు. ఇప్పుడు ఆ గొడవలు సరిగ్గా ఎక్కడికి రావాలో కరెక్ట్గా చెప్పు. అరే సాలా, దమ్ముంటే అక్కడే ఉండుబే, నేనే వస్తున్నాను. అట్టగంటావా? అయితే సరే, ఇక్కడ రేటింగ్ చేస్తాను. సార్ 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 వెళ్ళిపోతున్నారండి సార్. సార్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు సార్? ఏంటి అంత జరికిచ్చావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా బావకి పంచగట్టం అలవాటు అంతే. ఏడి రాలేదా? ఇప్పుడేదో ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడా? ఆ, ఇది అబ్బా, నీ గ్యాంగ్ మొత్తంతో రారా బావుజీ. పబ్లిక్ లో పంచిప్ మనీ తంతాను ఓపెన్ ఛాలెంజ్ చేశాను, పారిపోయాడు. వీడో విలను, వాడికి మీరందరూ భయపడ్డావు. ఇన్నాళ్ళు బావుజీ గారు అందరినీ కష్టపెట్టాడు, అందుకే వాడి సుమ్మంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాను. దోచేసుకోండి. ఏంటి లైవా? ఒక్క నిమిషం చూడండి. పిల్ల జల్ల ఊరంతా చూడండి. బావుజీ గారు తోక పంచులో ముడుచుకొని ఎలా పరిగెత్తాడు. రోడ్డు కట్టగా నేను వచ్చేసరికి పత్తా లేకన్నా అలా లెగ్గెత్తావేంట్రా? సరేరా, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఊరు జనం చేత కుమ్మించడానికి మెయిన్ సెంటర్ లో ఎడిటింగ్ చేస్తాను. నీకే గనక దమ్ముంటే, రోజు నువ్వు తాగేది ఆవుదే అయితే రారా. వచ్చిన తర్వాత పొట్టోడా నీకు ఉంటదరా. తీయండ్రా బళ్ళు, తిప్పండ్రా బళ్ళు. దీంతోనే సరిపోయా. అయినా తీయాల్సిన తీయాలి కానీ బళ్ళు తీస్తే వస్తుంది బొంగు. వస్తున్నా బావా. అచ్చా, బహుత్ అచ్చా. ఊరందరినీ బాగానే పోగేశావురా. వీళ్లలో నన్ను ఎదిరించే మగాడెవడో రమ్మను. ఒక్కని తెగించి ముందుకొస్తే ఈ రోజు వీడి బతుకైపోతుంది. రండి రండిరా, రండిరా, క్యా రండిరా. వాళ్ళ గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా, బావుజీ మూత్రం. వాడి మాటలు పెట్టుంటే మీలో ఏ ఒక్కరికి రోషం రావట్లేదా? వాడి వెనకాల బలగాన్ని చూసి మీరు ఎవరో భయపడకండి. నువ్వు ఎంత బతిమాలినా నా మీద తిరగబడ్డానికి రారురా. నేను చిటికేస్తే చాలు మొగుడిని కూడా కాదని నాతో కాపురం చెయ్యడానికి వస్తారు. చూస్తావా? ఏయ్ నువ్వే! ఔ! నా కొడుకంత కాకపోయినా నెలకోసారైనా కాపురం చేస్తా. బయట ఈ తెగింపు అప్పుడే వచ్చుంటే మీ అబ్బా కొడుకు నిద్ర నీ నాలుకి మీ సవాల మధ్యలో పడుకునేదాండ్రా నీ తల్లి. శభాష్ చెల్లమ్మా,
కొట్టు బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధనుడు లాగా దోలు తీరిపోయింది. లేకరా పొట్టి లే లే ఆడ తెగిస్తానింది నువ్వే రౌడీరా ఇక మిగిలిన పులుసు పోలీసులు పిండేస్తారా రా